అమ్మాయిలు ఉన్నారు కదా అంతమందితో వాళ్ళతో ఆడుకోవచ్చుగా, మాతో ఆడుకునే నీకు తెలివి ఉందా? కాదు ఎమోషన్. అరే మీరు లిదియా కదా? లాస్యాక వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. మీరు నాకు ఒకసారి ఆగండి. చెప్పండి పర్లేదు. ఒక 5 నిమిషాలు పక్క పెట్టరారా? ఒక 5 నిమిషాలు మాట్లాడాలి మీతో. దగ్గరికి రండి, మిమ్మల్ని ఏం చేశాను కదా. సో యాక్చువల్గా మీరు నాకు తెలుసు. ఇది మీరే కదా? నేనే. సో ఈ ఫొటోస్ నా దగ్గరికి వచ్చి ఒక 1 మంత్ అవుతుంది. సో ఈ ఫొటోస్ని కొన్ని లక్షల సార్లు చూశాను. నిజంగా చెప్పాలంటే ఈ ఫొటోస్ చూడకుండా అసలు ఉండలేకపోతున్నాను నేను. మీతో మాట్లాడడానికి కూడా నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. చాలా భయం వేసి మీ దగ్గరికి రాలేకపోయాను అనమాట. చాలా ధైర్యం చేసి ఇప్పుడు వస్తున్నాను. మీకు విషయం చెప్తాను, సీరియస్ అవ్వకండి ప్లీజ్. పర్లేదు చెప్పండి. ఒకసారి మాస్క్ తీరా. ఎందుకంటే అది తీయండి, పర్లేదు చెప్పండి. నీకు విషయం చెప్తాను, సీరియస్ అయితే అవ్వక ప్లీజ్. పర్లేదు చెప్పండి. ఐ లవ్ యూ లిదియా. నీకే పిచ్చా? ఐ లవ్ యూ అంటే? అరే మీ అమ్మాయి అనుకున్నావేంటి? ఆగు ఒక్క నిమిషం. పిచ్చ నీకేమైనా తిరంగా లేదా? అరే ఆగు ఒక్క నిమిషం, చెప్పేది విను, మొత్తంగా ఫుల్గా విను. చెప్పు. సో నిన్ను ఎప్పుడైతే చూసానో అప్పటి నుంచి అసలు ఉండలేకపోతున్నాను కూడా. నువ్వంటే అంత ఇష్టం కలిగింది. అదేంటి? సీరియస్గా నువ్వు ఏదైనా అనుకో, నిన్ను నమ్మించాలంటే ఏం చేయమన్నా చేస్తాను. నిజంగా ఐ లవ్ యూ లిదియా. మాలాంటి వారితో జీవితం అంటే అయ్యే పనే కాదు, అర్థమవుతుందా నీకు? నిజంగా నాకు తెలుసు, కానీ నేను ఒప్పించుకుంటా అందరినీ. చూడడానికి అందంగా చక్కగా ఉన్నావు. మీ అమ్మ నాన్న చూసిన పెళ్లి చేసుకో, అలాంటి వాళ్ళతో సెట్ అవ్వదు, అర్థమవుతుందా? నువ్వు అలా అంటే నేనేం చెయ్యలేను, అర్థమైంది. నిజంగా నువ్వు నమ్మించడానికి ఏం చేయాలో చెప్పు, చేస్తా. మా అమ్మ నాన్నలు అంటున్నావు, మా అమ్మలో నేను ఒప్పించుకుంటా ప్లీజ్. మీ అమ్మ నాన్న సొసైటీ ఏది ఒప్పుకోదు, అర్థమవుతుందా? ఈ సొసైటీ కూడా నాకు ఏమి పెట్టట్లేదు. చూడడానికి అందంగా చక్కగా ఉన్నావు, చదువుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా. మీ నాన్న అమ్మ నాన్న చూసిన పెళ్లి చేసుకోవచ్చుగా. అది నువ్వు అవ్వచ్చుగా ప్లీజ్. నేను అమ్మాయిని కాదు కదా. ఎందుకు అమ్మాయి కాదు? నీకు మనసు ఉండదా? ఉంటుంది, కానీ అందరిలాగా ఉండదుగా. అందరు అలా అనుకుంటారేంటి? నేను సొసైటీతో నాకు సంబంధం లేదు అని చెప్తున్నా కదా లిదియా. అదేంటి అర్థం కాక మారుతున్నావు? నిజంగా నువ్వు అంటే అంత ఇష్టం నాకు, అసలు ఉండలేకపోతున్నాను నువ్వు లేకుండా. ఏం అర్థం అవ్వట్లేదు, ప్లీజ్ అర్థం చేసుకో, ఓకేనా? అర్థం చేసుకోలేండి లిదియా, నువ్వు నాకు కావాలంతే. చాలా ఇష్టం చెప్తున్నాను కదా, ఎంత చెప్పినా. పోనీ నీకు నమ్మకం కలగాలి అంటే ఇప్పుడే పెళ్లి చేసుకుందాం, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం పదా. సీరియస్గా మాట్లాడుతున్నాను, నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను నిజంగా. అదేంటి అలా మాట్లాడుతున్నారు? అర్థం చేసుకోండి, ఓకేనా? మీ అమ్మ నాన్న చూసిన పెళ్లి చేసుకో, మమ్మల్ని అర్థం చేసుకో. మళ్ళీ అదే చెప్తున్నావు, అర్థం అవుతుందా నేను ఎంత బాధపడుతుంటే నీకోసం? మళ్ళీ అంటారు సొసైటీ ఒప్పుకోదు ఇలాగా అలాగా. సొసైటీతో నాకు సంబంధం లేదంటున్నాను కదా. నిజంగా నువ్వంటే అంత ఇష్టం లేదుయా. నేను ఎప్పుడైతే చూసానో అప్పటి నుంచే. ఇది నిజమా? నిజంగానే చెప్తున్నాను అంటున్నాను కదా. సీరియస్గా కొత్తగా ఉంది ఇదంతా, నిజంగా వినడానికే కొత్తగా ఉంది, అర్థం చేసుకోండి. ఎంత కొత్తగా నేను ఉంటానని చెప్తున్నాను కదా ఎప్పటికీ. నన్ను నమ్ము ప్లీజ్. నాతో అంత ఎమోషన్గా అవుతున్నావు, అలాంటి అమ్మాయితో అయితే చక్కగా ఉంటావుగా. నాకు నువ్వు కావాలని చెప్తున్నా కదా. సీరియస్గా చెప్తున్నాను, అర్థం చేసుకో, ఓకేనా? నేను ఎంత సీరియస్గా చెప్తున్నా. అవుతుందా నీకు? తెలుగు ఉందా? చదువుకున్న అబ్బాయి కదా. మీ అమ్మ నాన్న చూసిన పెళ్లి చేసుకో, చక్కగా సుఖంగా ఉంటావు. మాతో అయితే ఇబ్బందులు పడతావు. మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ. ఓకేనా? ఎన్ని ఇబ్బందులైనా నేను మాట్లాడుతున్నాను చెప్తున్నాను కదా లిదియా. నాకు నువ్వు కావాలంతే. అదేంటి? నువ్వంటే చాలా ఇష్టం. కొద్ది టైం కావాలి. ఎంత టైం అయినా తీసుకో పర్లేదు, కానీ నో చెప్పకు. సరే ఒక్క నిమిషం ఫైనల్గా ఒక మాట చెప్తాను. చెప్పు.
సో నేను చూసినప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉందన్నమాట. ఒక ముద్దు పెడతావు నాకు? నిజంగా నిన్ను చూసినప్పటి నుంచి నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. కనీసం నువ్వన్నా పెడతావా నాకు? సరే. ఒకసారి చెప్పండి. ఒకవేళ ఎప్పటికైనా నాతో వస్తావని అనుకుంటున్నాను, నా కోసం వస్తావని అనుకుంటున్నాను, ఆ వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ మానేయాలి. మాకే ఉండదు ఇలాగా ఉండాలని. మాకు అందరిలాంటి అమ్మాయిలాగా ఫ్యామిలీతో ఉండాలి, ఆనందంగా బతకాలి అనిపిస్తుంది. కానీ తప్పదు, అలాగే ఉండాలి. ఇంకా మీ అమ్మాయిలం కాదు కదా. ఇప్పటి నుంచి నేను ఉంటాను నీకు అని చెప్తున్నాను కదా, ఒకసారి ఆలోచించు ప్లీజ్ లిదియా, ప్లీజ్. సరే ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. యాక్చువల్గా ఒకటి చెప్తాను, ఫైనల్గా ఒకటి చెప్తాను, సీరియస్ అవ్వకు. నువ్వు కొడతావు ఇప్పుడు నేను చెప్పేది వింటే. పర్లేదు, చెప్పండి. ప్రాంక్ షూట్ చేస్తున్నావు అంతే నీ మీద, తినకు తెలుసు ఆల్రెడీ. అంటే ఇక కార్లో కెమెరా ఉంది, కార్లో కెమెరా. నీకు పిచ్చా? ఏమొస్తుందో ఆడుకుంటావా? అమ్మాయిలు ఉన్నారుగా అంతమందితో, వాళ్ళతో ఆడుకోవచ్చుగా, మాతో ఆడుకుని నీకు తెలివి ఉందా? అరే న్యాయమేనా? అరే నీకు అయ్యో ఏదో చెయ్యాలని కాదు, ఎమోషన్. అరే ఏదో చెయ్యాలని కాదు, చెప్పాలి కదా. కాదు లాస్ట్ ఇయర్ ఉంది కదా, సో తనకు రాలేక తినకి చెప్పి నీతో పంపిందంత, ఇంకేం కాదు. అరే సీరియస్గా బండి వస్తుంది. అది ఎమోషనల్ చేయాలని కాదు, సో సరదాగా ఎలా ఉంటుందని ప్రాంక్ షూట్ చేసామంతే. అరే సారీ ఓకే, పర్లేదు. ఒకసారి హాయ్. ఓకే, హాయ్. సారీ.